హలో మావా, గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దు పొద్దునే చేపలకు వచ్చినాం. కానీ చూడు మావా, చేపల కంటే ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. నేను ఒక్కనే చూస్తే బాగుండదని మన ఫిషింగ్ లవర్స్ అందరికీ ఈ ప్రకృతి అందాలు చూపిస్తున్నా. చూడు మావా, ఎంత మంచిగా ఉంది లొకేషన్. ఈ లొకేషన్ మీకు చెప్తాను, మీకు కూడా చెప్తాను మావా. ఈ లొకేషన్ గురించి చెప్పడం కంటే కళ్ళతో చూస్తే ఎంత అందంగా ఉందో మావా, కానీ మాటల్లో చెప్పలేము. ఇంత బాగుందంటే చాలా బాగుంది. కింద నీళ్ళ వరద ఎక్కువ ఉందని పైనకి వెళ్ళి వల విసిరాను. అదేంటంటే మోటార్ దగ్గర. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వలను కొంచెం నీట్గా ఏరుకొని ఈ రాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్త ఉండి అటు సైడు బేస్మెంట్ దగ్గరికి పోవాలి. బేస్మెంట్ దగ్గర వేయాలి. వల సెట్ అయిన తర్వాత ఈ వేలు అట్లా పెట్టాలి, వేలు ఉంచుకోవాలి. కరెక్ట్ ఆ వేలు అట్లా ఉంచాలి. అంచుకు వేలు ఉండాలి. వలను మోటార్ పైప్ మీద పడకుండా అవతల విసిరాను. ఎందుకంటే వల పైప్ మీద పడ్డది అనుకోండి, చేపలన్నీ కింద నుంచి జారిపోతాయి. అందుకోసమనే పైప్ అవతల ఇసురాలను వేసాను. వల అయితే మంచిగా పడ్డది, కానీ చేపలు ఎన్ని పడతాయో చూడాలి. వలనైతే చేపలు గుంజినట్టు అవుతున్నాయి. కొంచెం తొందర గుంజేస్తాను, ఎందుకంటే నీళ్ళు ఎక్కువనే కదా, చేపలు పడడం కష్టమే. కొంచెం చూద్దాం అమ్మ ఎన్ని చేపలు పడతాయో. ఎన్ని పడ్డాయో అని వలను బయటకు తీసిన. చూడు మా అమ్మ, 2 బొరక చేపలేమో పడ్డాయి. తర్వాత ఇట్లా కాదని, ఇట్లా నీళ్ళ వరద ఎక్కువ ఉంది, ఈ వల వేస్తే ఆగుతలేదు అని మిషన్ కాలం తీసుకొని ప్రయత్నం చేసిన. మామ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిషన్ గాలంతో పట్టిన చేపలన్నీ ఒకరోజు మీకు చూపిస్తాను. ఆ వీడియో కూడా రేపు ఎల్లుండో పెడతాను. ఎందుకంటే కొంచెం పని ఉండడం వల్ల అటు పోలేకపోతున్నాం. పొలం కాడ అటు ఇటు కొంచెం పని ఉంది, అట్లా ఈ వీడియో చేయలేకపోతున్నా. కంపల్సరీ వీడియో కూడా మీకు మిషన్ గాలంతో చూపిస్తాం. ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.